ఇప్పుడు ఈ డ్రైనేజ్ ఇట్లా ఉన్నాయి కదా, దోమలు వచ్చి డెంగ్యూ ఏం చేయమండి, రోగాలు వచ్చినా చచ్చిపోతాం, బతుకుంటే ముద్ద తింటాం, చచ్చిపోతే పారేస్తారు, నువ్వు అంటోళ్ళన్నా పారేస్తారు. కాదమ్మా, ఇది మరి సెక్రటరీ గారు ఏం తీయట్లేదు మరి ఇట్లా చెప్పండి. దీని అదే లేదండి, ఆయనకి ఒకసారి అబ్బాయి గారు చూపించారు, సరే సెక్రటరీ గారు రావట్లేదు, ఏం చేయట్లా. ఇది ఏ ఊరమ్మా? ఎర్రంపల్లి. ఎర్రంపల్లి కాతల్లి. ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం చేయమండి, పెట్టారు రైతులు అందరూ ఇళ్లలో కూకున్నారు, ఈ బాధపడేది మేమే కదండి దోమల్లో. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం, మనం ఎర్రంపల్లి గ్రామంలో ఉన్నాం. ఎర్రంపల్లి పంచాయతీ అస్తవ్యస్తంగా ఉన్న ఈ డ్రైనేజీని చూడొచ్చు మనం. చాలా ఒక సైడు ఒకవైపు డెంగ్యూ ఫీవర్స్ ఉన్న కనీసం పట్టించుకున్నటువంటి పంచాయతీ సెక్రటరీ. ఇక్కడ మామగారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం ఒకసారి. అసలు మామగారు, ఇప్పుడు ఇది ఎంతకాలం నుంచి ఉంది ఇక్కడ డ్రైనేజ్? ఇది ఇప్పుడు మరి సెక్రటరీ గారు నేను చెప్పలేదు మరి ఇప్పుడు ఇది వస్తే డెంగ్యూ ఫీవర్స్ వస్తాయని తెలుసా మీకు? దోమలు కుట్టే జ్వరాలు వస్తాయని తెలుసా? జ్వరాలు వచ్చినాయి, నయం చేయించుకున్నాం. ఏం జ్వరం వచ్చిందమ్మా? ఆల్రెడీ ఇలా ఉందని చెప్పేసి ఎవరికి చెప్పలేదు, ఎప్పుడైనా చెప్పలేదు అబ్బాయి గారు చూపించారు. మరి ఇప్పుడు సెక్రటరీ గారు ఏమంటున్నారు దీనికి? ఇట్లా ఉండకూడదు రాలేదండి. కాదమ్మా, ఇట్లా ఉంది కదా, మరి సెక్రటరీ గారు సమాధానం ఏం చెప్పట్లేదా? ఇట్లా ఉండకూడదుగా మరి, రావట్లేదా సెక్రటరీ గారు? సెక్రటరీ గారు అయితే రావట్లేదు, చూడట్లేదు అయితే. సరే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరమ్మా? పులకాల. ఏ ఊరు? ఎర్రంపల్లినా? ఏంటమ్మా అలా మూతి అలా పెట్టుకున్నావు? చెప్పావు కదా ఇప్పుడు దోమలని. ఇప్పుడు ఈ డ్రైనేజ్ గురించి ఇది తెలుసమ్మా మీకు? ఇది ఎప్పుడైనా ఎవరికైనా చెప్పుకున్నారు దీనికి? దోమలు అవునులేమ్మా, దోమలు వస్తే డెంగ్యూ జ్వరాలు వస్తాయని తెలుసా మీకు? తెలుసా? మరి ఇది చెప్పి ఎవరికన్నా సెక్రటరీ గారు చెప్పి చేయించుకోవాలి కదమ్మా. మరి చెప్పాలి కదా మీరన్నా. మీ అందరికి ఇప్పుడు ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ తల్లి? బడి పక్కన, ఇదే ఈ రూట్ లోనే కదా. సెక్రటరీ గారు ఉంటారమ్మా ఇక్కడ సొసైటీలో? మరి చేయించాలి కదా మరి తీయించాలి కదమ్మా ఇది. ఇది దీని పరిస్థితి చెప్పమ్మా. ఇది చూడు, ఇంత ఇదిగా ఉన్నప్పుడు దోమలు వస్తాయా రావా దీనికి? మరి డెంగ్యూ ఫీవర్స్ వస్తే మరి సెక్రటరీ గారు చేయించాలి కదమ్మా ఇది. చేయించట్లేదా? సరే సరే అమ్మా, పెట్టేటట్టున్నారు. అదే దేశీయంలో ఇక్కడ పైన స్థానికులు ఉన్నారు. అమ్మ ఏం పేరమ్మా మీరు? మీ పేరేంటండి? మీ పేరేంటి? పర్లే, మీ పేరు చెప్పండి అమ్మా. చెల్లమ్మ. వీళ్ళేనమ్మా మీరు? మరి ఈ మురికి ఇలా ఉంది అమ్మా, దీని గురించి మీరు ఏమంటారు? ఈ మురికి గురించి ఇప్పుడు ఇది జ్వరాలు. ఏం పేరు నాన్న నీ పేరు? కుమార్ బాబు. ఇంటి పేరు? చెన్ను కుమార్ బాబు. మరి ఇది చూసావు కదా ఇలా ఉంటే మరి ఇటు చూసాము ఒకసారి. ఊరు మొత్తం రక్తనాళాలు పడితే డెంగ్యూ, అది ప్లేట్లెట్స్ పడితే డెంగ్యూ ఫీవర్ కదా మరి. నీకేం వచ్చిందమ్మా? ప్లేట్లెట్స్ అంటే డెంగ్యూ ఫీవర్ కదా. మరి దీని మీద ఏం పట్టించుకోవట్లేదు ఎవరు? ఏమా తీసుకోండి పురుగు నీళ్ళు ఇళ్లలో ఎక్కడికాడే లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అడ్డాలు వేస్తున్నారు. ఇదేంటంటే మేమేం చేసాము, చదువు మీరు పోసుకోండి
ఊరుకున్నదా జరిగి కాదండి ఊరుకున్నారుగా. నాన్న ఎన్ని రోజుల నుంచి ఫీవర్ నీకు? 10 days నుంచి. ప్లేట్లెట్స్ పడిపోయినాయా? ప్లేట్లెట్స్ అంటే ఖచ్చితంగా డెంగ్యూ ఫీవరే. టైఫాయిడ్లో ఓకే ఓకే. సరే సరే అమ్మా అయితే ఓకే. ఎన్ని బాధపడుతున్నాడు 20,000 మరి ఇప్పుడు ఈ పంచాయతీ సెక్రటరీ గారికి అది ఓకేనమ్మా. ఇది తీయించడానికి పంచాయతీ సెక్రటరీ గారికి ఎప్పుడైనా ఇన్ఫార్మ్ చేశారా? ఆయన చూస్తలేదా? గట్టిగా పట్టించుకున్నాడు లేరు కానీ అవును చాలా నాకు రూపాయి ఇస్తున్నారు నేను అట్లా